Ravite Wellness Center, one-stop permanent solution for chronic diseases with integrated treatment. బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ అందరికి యూజ్ అవుద్దని అనుకుంటారు కానీ మా రెస్పాన్సిబిలిటీ పాప ఆయన చాలా కష్టం తెలుసా. బాన్ విత్ గోల్డెన్ స్పూన్ చాలా ప్రాబ్లం. ఏమంటే వాళ్ళు ఊహించుకుంటారు, ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఊహించుకుంటారు. అలా దీనికి లెవెల్కి లేకపోతే అయ్యే ఇతనికి ఏం లేదు అన్నట్టు అనుకుంటారు. అంతే. ఇప్పుడు అది ఉండబట్టే ఈయన ఎదుగుతున్నారు. సరే, అసలు నార్మల్లీ ఒక మనిషి సైకాలజీ ఆలోచిస్తే 60 తర్వాత రిటైర్మెంట్ అనేది మైండ్లోకి వచ్చేసింది. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు లాంటి వ్యక్తికి ఆయనకి ఏం కొదువు సార్, ఆయన ఇప్పుడు తలుచుకుంటే ఏది కావాలో దగ్గరకు వస్తుంది. ప్రశాంతంగా కూర్చుని రిటైర్మెంట్ ఎంజాయ్ చేయాలి అనే మైండ్ సెట్ ఉండాలి. కానీ ఎందుకు సార్ ఎంత కష్టపడి ఇప్పుడు కూడా ఎంత చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయాలి, అప్పటికప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి, సెట్స్కి రావాలి, సెట్స్లోనే ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఇన్ని ఎందుకు సార్ ఫేస్ చేస్తున్నారు? అదే ట్రిప్ ఫిల్మ్ అనే ట్రిప్ ఉంది కదా, అది ఉంటే ఏం చేయలేము. నేను యాక్చువల్లీ ఒక 70 years 8 years వరకు చేయాలనుకున్నాం. హాలీవుడ్లో డైరెక్టర్ కౌబాయ్స్ ఫిల్మ్ చేసే డైరెక్టర్ పేరు మర్చిపోయాను. ఆయన 100 yearsలో 90+ ఆస్కర్ అవార్డు విన్ అయ్యాడు. ఆయన వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్ ఆ సినిమా సార్, అలా డైరెక్టర్ ఆయన. అది చూసిన తర్వాత నేను మనం కూడా అలా ఉండాలి అనుకుంటాం, ఆశపడతాం. ఏముంటుంది, మీరు ఎక్కడ చూసుకున్నా ఒకప్పుడు పిఆర్ అనే పదం ఎప్పటి నుంచో ఉంది సార్. కాకపోతే ఇప్పుడు పిఆర్ లేనిదే ఏ ప్రొఫెషనో లేదు. ఎవరికి వాళ్ళే మార్కెట్ చేసుకోవాలి, ప్రమోట్ చేసుకోవాలి. పిఆర్ అనేది ఏజెన్సీ ఒకటి కాంటాక్ట్ అయ్యి అలా చేసుకుంటూ ఉండాలి సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ. మీరు ఎందుకు సార్ అటువైపు అసలు వెళ్ళరు? చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, చాలా తగ్గించుకుని మాట్లాడుతూ ఉంటారు. నాకు ఏమంటే ఇప్పుడు వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్ వెళ్ళడం మెయిన్. మనం ఎలా వెళ్తాం ఇది కాదు. మన పబ్లిసిటీ అయిపోతే మనం అలా వాళ్ళు అనుకున్నట్టు వెళ్ళాలి. ఇప్పుడు నేను మా మనవాడు మెట్రో రైల్ టికెట్ తీసుకుంటాం, కార్ తీసుకెళ్ళి మెట్రో స్టేషన్లో వదిలేసి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతున్నాం. సింపుల్. నన్ను ఎవరు తెలియదు. ఇప్పుడు తెలిసిపోతే ఇప్పుడు ఏంటి ఇతను పెద్ద డాన్స్ మాస్టర్గా ఉన్నాడు, ఇప్పుడు ఏంటి ఏం లేదు అనుకుంటారు. ఏదో ప్రాబ్లం అనుకుంటారు, డబ్బులు లేదేమో అనుకుంటారు. వాళ్ళ ఆలోచన మన లైఫ్ మనం సింపుల్గా ఈజీగా వెళ్ళిపోవాలి. ఇది వరం అంటారు మీరు యాక్చువల్లీ. అవును, ఎక్కువ మంది అటెన్షన్ ఆడియన్స్ తెలియకుండా. ఇప్పుడు అక్కడ చెన్నైలో కూడా వచ్చి మిమ్మల్ని అంటే ఎవరిని తెలియట్లేదు మాస్టర్, మీరు ఇంటర్వ్యూ అంటే నన్ను గురించి ఎవరికి తెలియాలి? మణిరత్నం గారికి తెలుసు, నన్ను రాజమౌళి గారికి తెలుసు, బోయపట్టి గారికి తెలుసు, తేజ గారికి తెలుసు, కృష్ణవంశీ గారికి తెలుసు, ఈ డైరెక్టర్కి అంతా తెలుసు, హీరోస్కి అంతా తెలుసు, హీరోయిన్కి అంతా తెలుసు, టెక్నీషియన్స్ పెద్ద పెద్ద టెక్నీషియన్ అందరికీ తెలుసు. వేరే ఎవరికి తెలియాలి నన్ను? వాళ్ళ పాటలు తెలిసినప్పుడు మీరెందుకు తెలియదు లెక్క. మీ వాళ్ళ పాటలన్నింటిలో మీరే ఉంటారు కొరియోగ్రఫీ. ఎంత ఇలాగ ఆలోచిస్తారా అంటే ప్రపంచం మొత్తం స్పాయిల్ అయిపోతుంది మాస్టర్. వాళ్ళ ఆలోచనలు, ఈ సోషల్ మీడియా ఆలోచనలు ఇవన్నీ బ్రెయిన్లోకి వెళ్ళిపోయి, అరే మన పక్కోడు ముందుకెళ్తున్నాడు, మనం కూడా ఏదో ఒకటి చేయాలి, ఈవెన్ ఫేక్గా ఏదో ఒకటి కల్పించాలి అనే ఆలోచన కూడా వస్తుంది. అది వర్క్లో చూపించాలి. మనమైతే ఇప్పుడు రీప్లేస్మెంట్ ఉండకూడదు, అలా చేయాలి. అలా వర్క్ చేస్తే మనకు ఏం తిరిగే ఉంటుంది. నేను ఇప్పుడు ఎప్పుడు మాస్టర్ అయ్యాను, నేను చెప్పాను కదా 3 films కాదు యాక్చువల్లీ, హిందీలో 3 films అట్ ఎ టైం. అప్పుడు నేను ఇది ఏబిఎస్ అదే అమితాబ్ బచ్చన్ గారిది 3 films, ఆ తర్వాత కన్నడలో 1 film, ఇక్కడ నిన్నే పెళ్ళాడతా 5 films అట్ ఎ టైం చేస్తున్నాం. హైదరాబాద్, బాంబే షటిల్, ఎవ్రీడే షూట్. ఒక 20 days 22 days ఓన్లీ ఫ్లైట్లో నిద్రపోతున్నాం. కృష్ణవంశీ వచ్చి, ఏంట్రా నువ్వు దెయ్యమా ఏంటి, డే అండ్ నైట్ పని చేస్తూ ఉన్నావే అంటే, అలా జరిగింది. అది అది లక్. అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు బిజీగానే ఉన్నాను. నాకు ఏం పెద్ద బిజీగానే ఉండడం మాస్టర్, మీరు అసలు ఖాళీ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు అటు ఇటు స్టేట్స్ అక్కడికి ఇక్కడికి తిరుగుతూ మాస్టర్. నేను అంటే మీరు స్టార్టింగ్ తమిళ్లో బార్న్ అండ్ బ్రాటప్ మొత్తం, తర్వాత హిందీకి వెళ్ళారు ఇండస్ట్రీకి, తెలుగులోకి నిన్నే పిల్లాడతాకి ఇంట్రడ్యూస్ అయ్యారు. నార్మల్లీ భాష మారినప్పుడల్లా కొన్ని పదాలు చాలా వేరియేషన్ ఉంటాయి. లైక్ ఏంటంటే ఇప్పుడు మనం హిందీ వాళ్ళని మనం ఇక్కడ తెలుగులో రండి అంటే చాలా మర్యాదగా ప్లీజ్ కమ్ అని అంటాం, అక్కడ రండి అంటే అది బూతు, తెలీదు. సో అలాంటి ఏమన్నా ఫన్నీ సిచ్యువేషన్స్ ఉన్నాయి మాస్టర్ తెలుగులోకి వచ్చినప్పుడు? కొన్ని పదాలు మీకు అర్థం కాక, లేదంటే నేను యాక్చువల్ తెలుగు అండి. ఓకే, మీకు తెలుగు ఫస్ట్ నుంచి వచ్చాయితే? మా ఇంట్లో తెలుగే మాట్లాడతాను. ఓకే మాస్టర్. బట్ ఏమంటే కొంచెం చెన్నై తెలుగు లాగా ఉంటుంది, అంత ఉంటుంది మోసంగా, కొంచెం ఇది ఉంటుంది. మదర్ అంతా వైజాగ్ యాక్చువల్లీ, మా ఫాదర్ నెల్లూరు దగ్గర. అక్కడ పని అక్కడ ఇది అయ్యి అక్కడ పొరపాటున ఇప్పుడు రండి అనే పదం ఇక్కడ మీకు అలవాటు అయ్యి ఉంటుంది మర్యాదగా, అక్కడ ఏమైనా వాడేశారా హిందీ వెళ్ళినప్పుడు? అలా ఏముండదు. ఏమన్నా కొంచెం అక్కడ ఇబ్బంది పడ్డారా మాస్టర్ ఆ హిందీలో? కొంచెం కష్టంగా ఉంది. బట్ ఏమంటే నేను చిన్ని ప్రకాష్ మాస్టర్ గారు అసిస్టెంట్గా చేసినప్పుడు
అసిస్టెంట్సే ఆ పాట తీసుకొని ఆ పాట ఇది చేయాలి, డివిజన్ చేయాలి. ఓకే. ఫస్ట్ మ్యూజిక్, ఇంట్రో మ్యూజిక్ 4 బీట్స్ ఇది వస్తుంది, ట్రంపట్ ఇది వస్తుంది, 8 బీట్స్ వస్తుంది, ఇలా ఇది చేసి వర్డ్ కూడా రాయాలి నేను. పాట లిరిక్స్ ఉంది కదా, అది ఇంగ్లీష్లో రాస్తా. రాసి షూటింగ్ జరిగేటప్పుడు డాన్స్ చేసి చూపిస్తాం, నేర్పుతాం, మళ్ళీ వచ్చి షార్ట్ ఓకే అయిన తర్వాత కట్ చేసి ఓకే అని అంతా రాస్తాం. అది యాక్చువల్లీ అప్పుడు నేను హిందీ నేర్చుకున్నాను బాగా. తెలుగు మదర్ టంగ్ కాబట్టి మా తెలుగు తెలుసు, తమిళ్ అక్కడ పెరిగాం కాబట్టి తమిళ్ వచ్చు. ఇప్పుడు పంజాబీ కూడా అర్థమవుద్ది. ఏమంటే పంజాబీ ఫిల్మ్ గురుదాస్ మాన్ అక్కడ ఆయన ఉన్నారు, ఆయన ఫుల్ సినిమా నేనే ఒక 20-30 yearsగా నేనే చేస్తున్నాను. అక్కడ చేసేటప్పుడు ఇప్పుడు లాస్ట్గా ఆయన సినిమా చేసేటప్పుడు ఒక ఫుల్ ఫిల్మ్ జూహీ చావ్లా అని ఆయన ఒక కామెడీ ఆర్టిస్ట్ దాంట్లో ఉన్నాడు. దాంట్లో ఉంటే తనకు చాలా ఇది ఉంది, బట్ రిథమ్ లేదు, చాలా అవుట్ సింక్లో చేస్తున్నాడు. నేను వద్దు వచ్చాయి అంటే ఫోర్స్ చేస్తున్నాడు, నేను కూడా చేస్తాను. అందరు చూసేటప్పుడు ఆయన డిస్టర్బ్ చేస్తున్నాడు. ఆయన మాత్రం అవుట్ సింక్లో ఒకలాగా. తర్వాత కొట్టి నేర్పించి అలా ఇలా చేసి నేను వస్తేనే భయపడి ఎలా నిలబడ్డాడు ఆయన. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత నాకు ఫోన్ వచ్చింది, ఆ గురుదాస్ మాన్ గారు ఫోన్ వచ్చింది, మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా ఆయన ఇప్పుడు సీఎం అయ్యాడు పంజాబ్ అన్నాడు. అమ్మా అనుకున్నా, పంజాబ్ రాను సార్ అలా. మీరు కొట్టిన ఆయన, మీరు స్ట్రిక్ట్ గా చూసి ఇబ్బంది పెట్టిన ఆయన నేను రాను సార్ నన్ను పిలవద్దు పంజాబ్ అని. ఆ తర్వాత ఒకసారి అది వెళ్ళిపోయి షూటింగ్ చేస్తా ఉంటే ఒక ఫోన్ వచ్చింది, ఏదో ఫోన్ వచ్చింది మాట్లాడండి అంటే, ఎవరు అంటే హలో అంట, సర్జీ అన్నారు అక్కడి నుంచి. నేను సీఎం మాట్లాడుతున్నానండి అన్నారు. సార్ చెప్పండి సార్ అన్న. తర్వాత మీరు ఎంతో ట్రై చేస్తారు నన్ను సరి చేయాలని, నేను సరే అవ్వలా, బట్ పాలిటిక్స్లో నేను ఎదుగుతున్నా ఇప్పుడు, బట్ మీరు మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతున్నారు సార్, బాహుబలి అంతా చూసే, RRR చూసే అదే అంటున్నాడు ఆయన. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ముందే చెప్పండి సార్, మిమ్మల్ని వచ్చి కలుస్తాను అంటున్నాడు ఆయన. నా ఫ్రెండ్స్ అంతా నువ్వు కొడితే పెద్ద హీరో అవుతారనుకున్నా, సీఎం కూడా అవుతారా, ఈ సెంటిమెంట్ ఉందా మాస్టర్? అయితే ఏది యాక్చువల్లీ నిజంగా ఇది పాకిందంటే ఇప్పుడు అందరూ కావాలని ఏదో రకంగా మీతో కొట్టించుకోవాలని చూస్తారు. యాక్చువల్లీ ఇప్పుడు తేజ గారు, కృష్ణవంశీ గారు అంతా ఇంట్రొడక్షనే కదా, అందరూ ఆర్టిస్ట్ స్టార్, అందరూ ఫ్యూచర్ స్టార్స్ ఇంట్రొడక్షన్. వాళ్ళందరికీ నేర్పేటప్పుడు కొంచెం అదే నేను చెప్పాను కదా, రియల్గా నేర్చుకుంటే ప్రాబ్లం లేదు, ఏదైనా అలా కేర్లెస్గా ఉంటే కొడతాం, కొట్టి నేర్పుతాం, ట్రై చేస్తాం. స్టూడెంట్ శిష్యుడు పెద్దవాడు అవ్వాలని. ఇప్పుడు నా ఫస్ట్ సినిమానే హర్షద్ వాసి కొత్త, సిమ్రన్ కొత్త, ప్రియా గిల్ కొత్త, చంద్రచూడ్ సింగ్ కొత్త, వాళ్ళు 4 స్టార్ అయ్యారు. అలా నేను యాక్చువల్లీ ఎక్కువ ఇలా జరిగింది నాకు. ఉదయ్ కిరణ్, నితిన్, గోపిచంద్ అందరూ ఫస్ట్ సినిమా నుంచి చేస్తున్నాను. నవదీప్ ఇలా చాలా మంది, మన కాజల్ అంటే సందర్భం వచ్చింది, జస్ట్ ఉదయ్ కిరణ్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఆ టైంలో ఒక మంచి ఫేజ్, అంటే జస్ట్ ఆ 2-3 సినిమాలకి ఆయన ఒక స్టార్ హీరో అయిపోయాడు. బికాజ్ ఆ టైంలో అందరూ కమర్షియల్ సినిమాల మీద ఫోకస్ చేశారు, వీళ్ళు మాత్రం లవర్ బాయ్స్ అని పిలిపించుకున్నారు. ఎవరు? ఉదయ్ కిరణ్ గారు ఒకరు, తరుణ్ గారు ఒకరు, నితిన్ గారు ఒకరు, కొంతమంది ఇలా. ఉదయ్ కిరణ్ గారు అందులో టాప్ లో ఉండేవారు. సో ఆ టైంలో మీకు ఏమనిపించింది సార్? అంటే ఆయన చనిపోయిన తర్వాత ఆ న్యూస్ తెలిసిన తర్వాత ఏంటి సార్ అసలు ఏమనిపించింది? చాలా బాధ అనిపిస్తుంది నాకు. యాక్చువల్లీ శిష్యులు అంటే కొడుకులాగే, కొడుకుకు వాళ్ళకి డిఫరెన్స్ లేదు. మా సన్ చనిపోయినట్టు నాకు అనిపించింది. తను యాక్చువల్లీ చిత్రంలో తను హీరో కాదు, వేరే ఒక హీరో, తను ఫ్రెండ్ క్యారెక్టర్. ఆ వేరే ఒక హీరో ఏదో తనకు ఒక ఏదో పాట ఉండాలి ఏదో అడిగాడు. అప్పుడు తేజ గారు లే అలా ఉండదు, మన స్టోరీ ఇదేమో అది క్యారెక్టర్, అది లీడ్ రోలే అంతే, హీరో అని కాదు అన్నట్టు చెప్పి వెతికితే ఎవరు దొరకలే. వీడిని వేసేస్తాం మాస్టర్ అన్నాడు. ఏం సార్ వీడికి ఏం రాదు, వాడికి ఏం రాదు, అప్పుడు ఏం రాదు, ఏం సార్ వీడిని చేస్తా అంటారా, మనం చేద్దాం. ఆ తర్వాత ట్రై చేసి చిత్రంలో చాలా కష్టపడ్డాం. తేజ గారు యాక్చువల్లీ బాగా టెర్రర్, ఆయన నేను ఒకరే రూమ్, ఆయన పడుకొని మాస్టర్ భయంగా ఉంది మాస్టర్, కెమెరా కూడా వదిలేసా, ఇప్పుడు డైరెక్షన్కి వచ్చా, వీడు వాడి పేరు ఎత్తేనే భయంగా ఉంది ఇప్పుడు అని అంటున్నారు. ఆ తర్వాత కష్టపడి ఇది అయ్యింది. ఆ తర్వాత సెకండ్ సినిమా కూడా తనకు రాలే. ఒక 1 year తర్వాత నువ్వు నేను మేమే చేసాం. నువ్వు నేనులో బాగా ఇదయ్యాడు, బాగా చేశాడు. అప్పుడు ఆ మనసంతా నువ్వు వచ్చింది, అప్పుడు స్టార్ అయిపోయాడు, గ్రేట్ స్టార్ అయ్యాడు.
అదే ఏం లేదు, సక్సెస్ని మనం తీసుకునే దానికి ఫెయిలియర్ కన్నా సక్సెస్ని తీసుకోవడం మనకు చాలా ఇది కావాలి, చాలా మెచ్యూరిటీ ఉండాలి సక్సెస్ ని ఎలా తీసుకోవాలని. లేకపోతే కష్టం. ఇప్పుడు మీరున్నారు, ఇన్ని సాంగ్స్ ఇన్ని సక్సెస్లు వస్తున్నాయి, ఎక్కడైనా కనిపించద్దు ఎందుకు, అది ఐ మీన్ అది ఓకే లైఫ్ లో భాగం అన్నట్టే చూస్తున్నారు తప్ప. అంటే నాకు ఒక బాధ ఎక్కడ అనిపించింది అంటే మాస్టర్, ఉదయకిరణ్ గారు చనిపోయిన తర్వాత మొత్తం ఆడియన్స్లో తప్పు నేను మాట్లాడుతున్నాను ఓపెన్గా, వాళ్ళందరూ ఏమన్నారంటే ఒక గొప్ప స్టార్ ఇలా అయిపోయారు అలా అయిపోయారు, వాళ్ళ వల్ల అయిపోయారు, ఈ ఫ్యామిలీ వల్ల అయిపోయారు, లేదంటే ఈ స్టార్ హీరో వల్ల అయిపోయారు, రకరకాల రూమర్స్ ఎన్ని మాటలు మాట్లాడేశారు. ఒరిజినల్గా మాట్లాడుకుంటే ఎప్పుడైతే సూపర్ హిట్లు, నాకు తెలిసి నీ స్నేహం తర్వాత పెద్ద హిట్ పడింది తక్కువ లేవు. మరి ఎంత గొప్పగా చూసిన ఆడియన్స్, అంత గొప్ప స్టార్ అనుకున్నప్పుడు సినిమాలు కూడా ఆదరించాలి కదా. అంటే ఇప్పుడు సడన్ గా ఇన్ని సంవత్సరాలు ఇన్ని బ్యాడ్ ఫేస్లు ఇన్ని ఫెయిల్యూర్స్ తర్వాత గొప్ప స్టార్ హీరో ఆయన చనిపోయారు అని ఒకరి వాళ్ళు చనిపోయారు, కావాలని తొక్కేశారు, ఇలాంటి మాటలు అంటా. మన లైఫ్ మన చేతిలో, ఎవరు తొక్కలేరు, ఎవరు ఇది చేయలేరు. మనం కరెక్ట్గా ఉంటే మనం కరెక్ట్గా ఉంటుంది. మనని ఎవరు ఆపలేరు, ఎవరిని ఎవరు ఆపలేరు, వాళ్ళ వల్లే వాళ్ళు పోతారు అంతే. అంతే మీరు అన్నట్టు సక్సెస్ని ఎలా తీసుకోవాలి, ఫెయిల్యూర్ని ఎలా తీసుకోవాలి తెలిసినవాడు ఎలా అయినా బాగుపడతాం. బట్ ఇలాంటి డెసిషన్స్ అంటే చూస్తూ ఉన్నారు కాబట్టి ఒక్కొక్కళ్ళు అదే ఇప్పుడు అదే నేను చెప్పాను కదా, నేను ఎదిగినప్పుడు బాగా ఎక్కువ పెద్ద పెద్ద కారు పెద్ద ఇది దాంట్లో వెళ్ళాడు. అది ఎందుకోసం, వాడి కోసం కాదు, మిగతా వాళ్ళ కోసం. మిగతా వాళ్ళ కోసం మనం బతకూడదు, కరెక్ట్, మన కోసం మనం బతకాలి. అందుకే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. సూపర్ ఫామ్ నేను మెట్రోలో వెళ్ళిపోతా, నేను మా మనవాడు మెట్రోలో, వాడు వాటర్ బాటిల్, వాడు నాప్కిన్ తీసుకుని నేను తీసుకెళ్ళిపోతా. వాడు నాకు ఇప్పుడు వాడికి 10 years, సచిన్ వాడి పేరు, వాడికి 1 year నుంచి నాతో తిరుగుతాడు, ఫారిన్ కంట్రీస్ అంతా తిరిగాడు. ఇప్పుడు వాడిని సపరేట్ గా ఫారిన్ పంపిస్తే వెళ్తాడు ధైర్యంగా. ఒకరే బాబా అమ్మాయి కొడుకు సచిన్. ఓకే, మనవాడు. ఓకే, సచిన్ టెండూల్కర్ అంటే మీరేమన్నా ఫ్యానా, లేకపోతే వాళ్ళ నాన్నగారు ఏమైనా ఫ్యానా అలా పెట్టారా? అమ్మాయి కూడా ఫ్యాన్. ఓకే, సచిన్ నైస్. సో మాస్టర్ మళ్ళీ ఐ మీన్ తేజ గారు ఆల్రెడీ ఓపెన్ గా చెప్తారు,